నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఉసిరికాయ పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నానండి. ఇలా చేసిన పచ్చడిని వేడన్నంతో తినాలే కానీ బ్రహ్మాండంగా తృప్తిగా తినేయొచ్చు. మరి ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని కమ్మగా తినే ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో క్లియర్‌గా ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడి చేయడానికి అరకిలో వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. మనం పచ్చడి కోసం ఎప్పుడైనా సరే ఉసిరికాయలు ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకోవాలి. అలాగే మనం ఈ ఉసిరికాయ పచ్చడి కోసం కట్ చేయకుండా ఓల్ ఉసిరికాయతో పెడుతున్నాం కాబట్టి కాస్త చిన్నగా ఉన్నవి తీసుకోండి. సో ఇలా తీసుకున్న అరకిలో ఉసిరికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. ఇలా తడి లేకుండా తుడిచి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని 1 లేదా 2 ఘాట్లలా పెట్టి తీసుకుందాం. ఇలా కొంచెం ఘాట్లు పెట్టి చేయడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే ఉప్పు, కారం ఉసిరికాయలకు బాగా పడుతుంది. మరీ ఎక్కువ ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. 1, 2 ఘాట్ల చొప్పున ఇలా ప్రతి ఉసిరికాయకు పెట్టి తీసుకోండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు పచ్చడి చేదుగా రాకుండా ఉండడానికి మెయిన్‌గా మనం ఈ మెంతుల్ని బాగా ఫ్రై చేయాలి. సరిగ్గా ఫ్రై చేయకుండా పచ్చడి చేశామంటే కాస్త చేదొస్తుంది. కాబట్టి ఈ మెంతులను ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను, మరొక 3, 4 టీ స్పూన్ల ఆవాలను తీసుకోండి. టేబుల్ స్పూన్‌తో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకుంటే సరిపోతుంది. ఆవాలు మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక పావు లీటర్ ఆయిల్‌ని తీసుకుందాం. కప్పు కొలతతో చూసుకుంటే మెజరింగ్ కప్‌తో ఒక కప్పు వరకు నువ్వుల నూనెని తీసుకుంటున్నాను. పచ్చడి కోసం ఇలా మనం నువ్వుల నూనెను గానీ లేదా పల్లి నూనెను గానీ వాడితే పచ్చడి మంచి రుచిగా కుదురుతుంది. ముందుగా ఇందులోకి మనం ఘాట్లు పెట్టిన ఉసిరికాయలు తీసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి మనం ఘాట్లు పెట్టిన ఉసిరికాయలు తీసుకొని కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇక్కడ నేను అన్ని ఉసిరికాయల్ని ఒకేసారి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 బ్యాచెస్‌గా అయినా ఫ్రై చేయొచ్చు. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని ఓవర్‌గా ఫ్రై చేయకూడదండి. ఇలా కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇలా మనం ఉసిరికాయల్ని ఫ్రై చేస్తే విటమిన్ సి అనేది తగ్గుతుందని. ఇక్కడ మనం కేవలం ఒక 2, 3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఏమవ్వదండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే మీరన్నట్టుగా విటమిన్ సి అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం జస్ట్ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవడమే. 2, 3 నిమిషాలు ఫ్రై చేసేసరికి చూడండి వీటిపై ఉన్న కలర్ అనేది కాస్త మారింది కదా! అలాగే మీరు చెక్ చేయాలి అనుకుంటే ఏదైనా కత్తితో గానీ లేదా స్పూన్‌తో గానీ ఇలా లైట్‌గా గుచ్చి చూడండి. ఈ టైంకి మనకు మరీ హార్డ్‌గా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా ఇలా లైట్‌గా గుచ్చుకుంటుంది. ఇలా ఫ్రై చేసిన ఈ ఉసిరికాయల్ని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెతో పోపు పెట్టడానికి ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్ర, 10, 12 దంచిన వెల్లుల్లిపాయల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులో కరివేపాకు వేసాం కాబట్టి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లేదంటే మీరు కరివేపాకు వేయకుండా అయినా చేయొచ్చు. ఇలా కరివేపాకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువను, మరో పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. సో ఇలా పెట్టిన పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిని కలపాలి. వేడిగా ఉన్నప్పుడే కలిపామంటే రంగు అనేది మారుతుంది కాబట్టి ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మరో పక్కన మనం ముందుగా వేపి పెట్టిన మెంతులు, ఆవాలు, జీలకర్రను మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లోకి ఒక 40 నుండి 50 గ్రాముల వరకు కల్లుప్పు తీసుకోండి. నిజానికి మనం పెట్టే ఈ క్వాంటిటీకైతే 50 గ్రాముల ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. కాకపోతే మనం 3 రోజుల తర్వాత టేస్ట్ చేసి ఉప్పుని సరిచేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను 40 గ్రాముల ఉప్పుని తీసుకుంటున్నాను. తీసుకున్న ఉప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోకి మెంతి ఆవాల పొడిని కూడా తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 50 గ్రాముల కారప్పొడిని తీసుకోండి. పచ్చడిలోకి పచ్చడి కారం వాడితే పచ్చడి మంచి రంగు, రుచితో చాలా బాగా కుదురుతుంది. లేదా మీరు కొత్తగా పట్టించిన కారమైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే పొట్టు ఒలిచేసిన 15, 20 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన వీటిలోకి మనం ఫ్రై చేసిన ఉసిరికాయల్ని తీసుకొని
ఉసిరికాయలకు ఉప్పు, కారం బాగా పట్టేలా ఒకసారి కలపండి. ఇలా కలపడం వలన ఉప్పు, కారం చక్కగా పడుతుంది. ఇందులోకి పూర్తిగా చల్లారిన పోపును తీసుకొని మరొకసారి బాగా కలపండి. అలాగే మనకు ఉసిరికాయ పచ్చడనేది కొంచెం ఒగరుగా వస్తుంది కదా! ఆ ఒగరును బ్యాలెన్స్ చేయడానికి ఇందులోకి నిమ్మకాయ రసాన్ని తీసుకుందాం. ఇక్కడ నేను పులుపు కోసం నిమ్మకాయని తీసుకున్నానండి. మీరు నిమ్మరసంతో కాకుండా చింతపండుతో చేయాలనుకుంటే ఒక 50 గ్రాముల చింతపండుని తీసుకొని నానబెట్టి గానీ, లేదా దగ్గరగా ఉడికించి గానీ చింతగుజ్జును తీసి మనం పోపు పెట్టాం కదా! ఆ పోపులోనే తీసిన చింతగుజ్జును తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించారంటే ఆ చింతగుజ్జులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. సో, మీరు అలా చేసైనా చింతపండుతో పచ్చడి చేసుకోవచ్చు. లేదా సింపుల్‌గా చేయాలనుకుంటే ఇలా నిమ్మరసం వేసైనా చేయొచ్చు. ఇక్కడ నేను మనం పెట్టే ఈ క్వాంటిటీకి మీడియం సైజ్‌వి 2 నిమ్మకాయలు వాడాను. అది నిమ్మకాయ సైజ్ పెద్దగా ఉంటే ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఇలా పులుపుని యాడ్ చేయడం వలన మెయిన్‌గా ఉసిరికాయలో ఉండే ఒగరనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా నిమ్మరసాన్ని తీసుకొని చక్కగా కలిపి మూత పెట్టి ఒక 2, 3 రోజులు ఊరనివ్వండి. ప్రతిరోజు ఒకసారి కలుపుతూ ఊరబెట్టామంటే పచ్చడి బాగా ఊరుతుంది. ఇక్కడ నేను పచ్చడిని 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. పైన ఆయిల్ అనేది చక్కగా పేరుకుంది కదా! ఈ టైంలో పచ్చడిని ఒకసారి బాగా కలిపి టేస్ట్ చేయండి. మనకు ఈ టైంలో ఉప్పు తగ్గిపోయినట్లు అనిపిస్తే కొంచెం వేసి కలిపి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు తక్కువగా అనిపిస్తే ఒక టీ స్పూన్ ఉప్పుని వేసి కలిపి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో ఉసిరికాయ పచ్చడి చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.